ఆ డాక్టర్ గారిని సంప్రదిస్తే మందారానికి కూడా గతం గుర్తుకొస్తుందని చిన్న ఆశ బాబాయ్. అవును బావగారు, మన రూప అంత నమ్మకంగా చెప్తోంది. ఒకసారి పంపిస్తే రూప నమ్మకాన్ని కూడా గౌరవించినట్టుంటుంది. నాకు గతం గుర్తొస్తే కనీసం నా గురించైనా తెలుస్తుంది కదా పెద్దయ్య. మందారం, నువ్వు హాస్పిటల్కి వెళ్ళకుంటే కనీసం నీ ప్రాణాలైనా మిగులుతాయి. హాస్పిటల్కి బయలుదేరితే మాత్రం మీ ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. నువ్వు చెప్పిన డాక్టర్ గురించి నేను కూడా విన్నాను. మందారానికి గతం గుర్తుకొస్తుందంటే అంతకంటే ఏం కావాలి? మందారానికి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళని శిక్షించాలని నాకు కూడా ఉంది. అవును మావయ్య, మందారానికి గతం గుర్తుకు రావాలని నేను కూడా చాలా మంది దేవుళ్ళకి మొక్కుకున్నాను. యాక్చువల్గా మందారాన్ని నేనే హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ నాకంటే ముందే మన రూప రెడీ అయింది. థ్యాంక్స్ రూపా. మందారంకి గతం గుర్తుకొస్తుంది అంటే దీపక్ టెన్షన్ పడాలి, కానీ తొందరపడుతున్నాడేంటి? దీపక్, మావయ్య, రూపా మందారంతో పాటు నువ్వు కూడా వెళ్ళు. నాకు కూడా వెళ్ళాలనే ఉంది మావయ్య, కానీ నేను వెళ్తే అమ్మ ఏమైపోతుందో అని భయంగా ఉంది. అవును బావగారు, దీపక్ లేకుండా వదన గారి పిచ్చిని భరించటం ఎవరి వల్ల కాదు. ఆయన అత్తయ్య గారిని చూసుకుంటారులేండి పెద్దయ్య. నేను రూపమ్మ వెళ్ళొస్తాం. సరే మందారం, జాగ్రత్త. అలాగే పెద్దయ్య. రవి, బయలుదేరదావా? వెళ్దామమ్మా. పద, కూర్చో. ఉన్నన్ని రోజులు మా మీద పడి చచ్చారు. ఇకనైనా మాకు మీ నుండి విశ్రాంతి లభిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. బాయ్, హ్యాపీ జర్నీ. మరి కాసేపట్లో బాంబు పేలబోతోంది. మందారం రూపలు బూడిదవ్వబోతున్నారు. మమ్మీ మామూలుగా ఉండుంటే ఇదంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఇక్కడేం చేస్తున్నావు చిన్న పాప? ఆడుకుంటున్నాను. కారు కింద సెట్ చేసిన బాంబు మమ్మీ చేతికి ఎలా వచ్చింది? నా బొమ్మని దాచేస్తావా? చెప్తా. అంటే ఇప్పుడు ఆ కారు కింద బాంబు లేదా? మందారం రూపాలకి ఏం కాదా? మందారానికి ట్రీట్మెంట్ చేయించి గతం గుర్తుకొచ్చేలా చేస్తారా? అమ్మో, అదే కనుక జరిగితే అంతే సంగతులు. ఈ బొమ్మ నాకు ఇచ్చే మమ్మీ. మమ్మీ అంటావా నన్ను? మమ్మీ చిన్న పాప. సరే సరే, చిన్న పాప, చిన్న పాప, బొమ్మ నాకు ఇచ్చే చిన్న పాప. చిన్న పాప, నాది ఈ బొమ్మ, నాది, నేను ఇవ్వను.
ఇవ్వనుగా పాపా, ఈ బొమ్మ మమ్మీ, నాదిగా బొమ్మ. నేను ఇవ్వను పాపా. ఇవ్వను నాది ఈ బొమ్మ నాది మమ్మీ కావాలంటే చిన్న పాప పట్టుకో. బొమ్మ నాది ఈ బొమ్మ నాది పాపా. ఆ. చిన్న పాప బొమ్మ కాదు బాంబు ఇది పేలిపోతుంది పేలితే నువ్వు చచ్చిపోతావు ఇచ్చే చిన్న పాప ఆశ దోశ అప్పడం వాడా అలా చెప్తే ఈ బొమ్మ ఇచ్చేస్తాననుకున్నావా నేనేమి ఇవ్వను ఇది నాది దీపక్ నిజంగా బాంబా? అవును మౌనిక పద వెళ్ళి మమ్మీని పట్టుకుందాం మౌనిక నువ్వు అటు నుంచిరా నేను ఇటు నుంచి వస్తాను ఇద్దరం కలిసి మమ్మీని పట్టుకుందాం పద ఏంటి వదలండి వదలండి ఇది నా బొమ్మ ఇచ్చే పేలిపోద్ది అమ్మా నేను ఇవ్వను. అది ఇచ్చే ఇది నాది నాది మమ్మీ నాది బొమ్మ నానా నాది ఈ బొమ్మ నాది నాది నేను ఇవ్వను నాది నాది పాపా నాది ఇచ్చే పేలిపోద్ది అమ్మా 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 అది ఇచ్చే నాది భలే ఉన్నారు భలే 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 ఉన్నారే నా బొమ్మ నాకు ఇవ్వమంటే ఇవ్వరా బాగా అయింది మీరు మీ మొఖాలు ముచ్చుకోతల్లా ఉన్నారు నిజానికి మీరిద్దరు ఇలాగే చాలా బాగున్నారు ఇలాగే మెయింటైన్ చేయండి అదిగా అసలు బాంబు ఎందుకు పెట్టారండి? మందారం రూప హాస్పిటల్కి వెళ్తుంటే కార్ కింద పెట్టాను అది మమ్మీ తీసుకుంది మందారానికి ట్రీట్మెంట్ జరిగితే గతం గుర్తొచ్చేస్తుంది మందారానికి ట్రీట్మెంట్ జరగకుండా ఉండాలనే బాంబు పెట్టాను అమ్మో వెంటనే ఫ్రెష్ అప్ అయి హాస్పిటల్కి వెళ్ళాలి వెళ్దాం పద ఇంతసేపు అయింది అయినా అమ్మాయి గారు ఇంకా రావట్లేదు ఏంటి పేషెంట్ వచ్చారా రాజు? బయలుదేరారు డాక్టర్ గారు రాజు అదిగో మాటలోనే వచ్చేసారు తనే డాక్టర్ మందారం నేను చెప్పిన పేషెంట్ నమస్తే అమ్మా నేను కొన్ని టెస్టులు చేయాలి మీరు ఇక్కడే వెయిట్ చేయండి నువ్వు రామ్మా మందారం నువ్వు వెళ్ళు మమ్మీ మీరిద్దరూ ఇందాకే అందంగా ఉన్నారు ఇప్పుడేం బాగలేదు ఇందాక అందంగా ఉండడం ఏంటాక వీళ్ళిద్దరు ఎప్పుడు ఇలాగే ఉంటారు కదా లేదు ఇందాక ఎర్రగా బూడిద రాసుకుని సూపర్ గా ఉన్నారు అక్క పిచ్చితనంతో ఏదో మాట్లాడుతుంది దీపక్ మీ అమ్మేదో చెప్తుంది అవునని చెప్తే తను ఊరుకుంటుందేమో నేనేం పిచ్చిదాన్ని కాదు నేనేం అబద్ధం చెప్పట్లేదు ఇందాక
టింగ్ టింగ్ అని సౌండ్ అయ్యే ఒక బొమ్మను తీసుకొచ్చారు. మమ్మీ బాంబు గురించి చెప్పేసేలా ఉంది. మావయ్యకి బాంబు గురించి తెలిస్తే నన్ను చంపేస్తాడు. ఏంటి కదా? ఏదో టిక్ టిక్ మని సౌండ్ వచ్చే బొమ్మ అంటుంది మీ అమ్మ. అదేం లేదు మావయ్య. మమ్మీ దేని చూసి ఏమనుకుంటుందో తెలియట్లేదు. మౌనిక, నువ్వు మమ్మీని లోపలికి తీసుకెళ్ళు. నేను వెళ్ళను బాబోయ్. నేను దగ్గరికి వెళ్తే నా చెంప పగలు కొడుతుంది. మమ్మీ ఇక్కడే ఉంటే నాకు పిండం పెట్టేలా ఉంది. మమ్మీ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో మమ్మీ. ఇదిగో మీరు ఆ చిక్ చిక్ బొమ్మ గురించి చెప్తేనే నేను వెళ్తాను. దీపక్, అక్క అన్నిసార్లు ఆ బొమ్మ గురించి చెప్తుందేంటి? అది మావయ్య, మమ్మీ ఆ బొమ్మలు కావాలని మారం చేస్తుంది కదా మావయ్య, అందుకే చిన్న బొమ్మను ఆర్డర్ చేశాను. ఆ బొమ్మతో నేను ఆడుకుంటుంటే నా దగ్గర నుంచి ఇద్దరు తీసుకున్నారు. నా దగ్గర నుంచి లాక్కున్నందుకే ఆ బొమ్మ డామ్ అని పేలిపోయింది. మమ్మీ ఏంటి మావయ్య దగ్గర ఇలా బుక్ చేస్తుంది? నిన్నంతా పిచ్చిదానిలానే ఉంది కదా, ఈరోజు మాత్రం ఈ బొమ్మ పిచ్చి పట్టుకుంది ఏంటి? ఆ బొమ్మ పేలిపోయాక వీళ్ళిద్దరి మొహాలు చూడాలి. దీపక్, బొమ్మ పేలాడడం ఏంటి? ఏదో బాంబు పేలాడు చెప్తుంది. అది మావయ్య, మొఖాలు మాడిపోయేంతలా పేలిన బొమ్మేంటి దీపక్? నా కోసం తెచ్చిన బొమ్మ నాకు ఇవ్వకుండా ఆడుకుంటే ఇలాగే జరుగుతుంది. రే దీపక్, అసలు మీరు ఏం చేశారు? అక్క ఏం చూసింది? మమ్మీ ఏదో చెప్తుంది, అంటే సరిపోతుందని మీరే అన్నారు కదా మావయ్య. మమ్మీ దేని గురించి చెప్తుందో నాకు అర్థం కాలేదు మావయ్య. నమస్కారం సూర్యప్రతాప్ గారు. నమస్కారం డాక్టర్ గారు. రిపోర్ట్స్ వచ్చాయా? వచ్చాయి సార్. మెడిసిన్స్ కూడా తీసుకొచ్చాను. సంతోషం. అక్క ఇలా ఎన్ని రోజులు ఉండాలా అని భయపడ్డాను. దేవుడి దయ వల్ల అక్క మామూలు మనిషి అవబోతుంది. బాంబు కండం నుంచి బయటపడ్డాను. మమ్మీకి పట్టిన పిచ్చిని తగ్గించే దారి కూడా దొరికేసింది కాబట్టి ఇప్పుడు నేను చెయ్యాల్సింది మందారానికి గతం గుర్తు రాకుండా ఆపడమే. ఆపుతాను. రండి డాక్టర్. మావయ్య, నేను ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళి వస్తాను. అదేంటి దీపక్, డాక్టర్ గారు చెప్పారు కదా మీ అమ్మ మామూలు మనిషి అయ్యాక వెళ్దు గాని. రండి డాక్టర్, పదరా. మావయ్య, చూడమ్మా, నీకు నిద్రలో సంబంధం లేని కలలు రావడం కానీ నువ్వు భయపడే కలలు రావడం కానీ జరుగుతూ ఉంటుందా? అలాంటిదేమీ రాలేదు సార్. నీ చుట్టూ ఉన్న మనుషుల్లో ఎవరినైనా ఇంతకు ముందే చూసినట్టు గాని వాళ్లతో ఇంతకు ముందే బాగా పరిచయం ఉన్నట్టుగా గాని అనిపిస్తుందా? అలా కూడా ఏం అనిపించడం లేదు సార్. కానీ నా గతం ఏంటనేది నాకు తెలియదు సార్. తెలుసుకోవాలని మాత్రం ఉంది. డోంట్ వరీ అమ్మా, నీకు గతం గుర్తుకు తేవడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. డాక్టర్ చూడండి. ఏంటి మీరందరూ నా గదిలోకి వచ్చారు? బాబు, అవును తప్పండి. వద్దు, నాకే ఒక్క నిమిషం మమ్మీ. నన్ను వదిలిపెట్టండి. మమ్మీ ఉండు. ఒక్క నిమిషం మమ్మీ. కదలకుండా పట్టుకోండి. వద్దు 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 వద్దు. ఏం కాదు మమ్మీ.
సూర్యప్రతాప్ గారు కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఓ గంటలో ఈవిడి గారు స్పృహలోకి వస్తారు. మామూలు మనిషిగానే లేస్తారు. బాబు ప్రశాంతంగా పడుకోబెట్టండి. మౌనిక చూడమ్మా. రాజు, బాబా దయ వల్ల మందారంకి గతం గుర్తుకొస్తే అత్తయ్య దీపక్ల బండారం బయటపడ్డంతో పాటు రాఘవని ఎవరు బంధించారో తెలుస్తుంది రాజు. తప్పకుండా మందారానికి గతం గుర్తుకొస్తుంది అమ్మాయి గారు. రాఘవ్ ఎక్కడున్నాడో తెలిసిన మరుక్షణమే రాఘవం తీసుకొచ్చి పెద్దయ్య గారి ముందు నించోబెడదాం. ఆ తర్వాత ఏం చేయాలో పెద్దయ్య గారే చూసుకుంటారు. డాక్టర్, బ్లడ్ టెస్ట్లో ఏమైనా తెలిసిందా? అసలు మా అక్క ఎందుకు అలా అయిపోయారు? చెప్పడం మర్చిపోయాను సూర్యప్రతాప్ గారు. ఆవిడ గారి బ్లడ్లో ప్రమాదకరమైన ఫ్లూయిడ్ ఒకటి మిక్స్ అయింది. ఆ ఫ్లూయిడ్ బాడీలో తయారయ్యేది కాదు. ఆవిడ బాడీలోకి ఎవరో ఇంజెక్ట్ చేశారు. ఆ ఫ్లూయిడ్ వల్లే ఆవిడ ఇలా అయ్యి ఉంటారు. అసలు అంత అవసరం ఎవరికి చంద్ర? అదే అర్థం కావట్లేదు అన్నయ్య. చంద్ర అన్నయ్య, అక్కకి ఇలా చేసిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. ఆ ఫ్లూయిడ్ ఎక్కడ దొరుకుతుంది, రీసెంట్గా ఎవరు కొన్నారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కో. అలాగే అన్నయ్య. డాక్టర్ గారు ఒక్క నిమిషం సార్. అసలు ఆ ఫ్లూయిడ్ బయట లీగల్గా అమ్ముతారా? మౌనిక, ఇప్పుడు మమ్మీ గురించి ఏమీ టెన్షన్ లేదు. మమ్మీ మామూలు మనిషి అయిపోతుందని డాక్టర్ గారు చెప్పారు. అక్కడ మందారానికి గతం గుర్తుకొచ్చిందంటే కథ వేరే ఉంటుంది. నేను ఎలాగోలా వెళ్ళి మందారాన్ని అడ్డుకుంటాను. ఇక్కడ నువ్వు మేనేజ్ చేస్తూ ఉండు. మమ్మీ స్పృహలోకి రావడానికి ఇంకా గంట టైం ఉంది కాబట్టి ఈలోపు నా పని పూర్తి చేసుకొని వచ్చేస్తాను. సరే దీపక్. డాక్టర్ గారు, ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చాను. మరి కాసేపట్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. అలాగే డాక్టర్. వార్డ్ బాయ్, ట్రీట్మెంట్కి కావాల్సిన మెడిసిన్స్ రెడీ చేయి. అలాగే డాక్టర్. అమ్మాయి గారు, మందారానికి గతం తప్పకుండా గుర్తుకొస్తుంది. మీరేం టెన్షన్ పడకండి. గతం గుర్తుకు రావటం కాదు, అసలు భవిష్యత్తే లేకుండా చేస్తాను. అసలు నాకు గతం గుర్తుకొస్తుందా అండి? నన్నెవరు చంపాలనుకున్నారో తెలుస్తుందా అండి? అసలు నన్ను ఎందుకు చంపాలనుకున్నారో తెలుస్తుందా? వాళ్ళెవరో నాకు తెలియాలి. వాళ్ళని నా చేతులతో నేనే చంపేస్తాను. నువ్వు మమ్మల్ని చంపడం కాదు మందారం, నేనే నిన్ను చంపబోతున్నాను. నన్ను మా మమ్మీని నువ్వు చంపుతావా? నేను నిన్ను చంపేస్తానే. రాజన్న!